అది 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 ఎందుకు మిస్ మనలో కట్టేశారు? నేను కాదు అది. నాకు చాలా భయం వేస్తుంది మిస్. నేను ఇంటికి వెళ్ళిపోతాను. మా అమ్మ వింటున్నారు. ఇప్పుడు కాదు. సరేనా? కొంచెం కొంచెం నా వల్ల మా నాన్నకి ఏమైనా ప్రాబ్లమా మిస్? అలాంటిదైతే నువ్వు కంగారు పడుకో. నాన్న చూసుకుంటారు. కొంచెం తిను. వద్దు మిస్. నాకేం తినాలని లేదు. అది కాక 50 లక్షలు ఇది మన టైం. ఇలాంటి మనిషి మనల్ని ఊరికే వదిలేస్తాడా? అందరినీ కలిసి చంపేస్తాడు. ఇప్పటికీ ఎదిరించుకోలేదు. అంత మాట చెప్పేసి ఊరికిపోదాం. నేను అప్పుడే చెప్పాను. మూసుకున్నట్టు కుముదని అడుగుతావా? కుముద ఇప్పుడు నేను విన్నాను. నువ్వు ఏం చేస్తున్నావు? కుముద ఎవరికి ఫోన్ చేస్తున్నావు? చెప్తా కదా. ఏం చేశాను? వాడిని వదిలే. మన ప్రాబ్లం కోసం ఒక పిల్లల్ని ఇలా కష్టపెట్టిన తప్పు సరా? మనం వాడిని ఏం కష్టపెడుతున్నాం? మనమే కదా పిల్లోడి కోసం కష్టపడుతున్నాం. వాడికి ఇక్కడ ఏం కష్టం? అయినా నువ్వు ఉన్నావు కదా కుముద చూసుకోవడానికి. కుముద ఆది ఒక్కడి మన ప్రాబ్లమ్స్ అన్నిటి సొల్యూషన్. ఆలోచించు. మన రెండు ప్రాబ్లమ్ తీరుతుంది. నువ్వు చెప్పినట్టుగా మనం ఇంటికి వచ్చాం. మన పిల్లల్ని ఇక్కడే తెచ్చుకున్నాం. ఏదో చెప్పాం. నువ్వు అడిగినట్టు క్లినిక్లో డబ్బులు కట్టేశాను. ఎప్పుడైనా నమ్ముకుంటా. ఒక్కసారి హలో, హలో మిస్. ఫోన్ చేశారా? నేను అది చాలా సరిగ్గా ఉన్నాడు. అర్జున్ వాడిని కొట్టాడని చెప్పాను. అందుకే ఆర్య ఎలా ఉన్నాడో కనుక్కుందాం చేశాను. ఆలోచిపోయింది. వాడు నిన్న స్లీప్ ఓవర్ కని ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. వచ్చాక మాట్లాడమంటాను. పోలీసులతో మాట్లాడావా? మాట్లాడాలి. ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదని చెప్పారు. అబద్ధం చెప్పకు. నువ్వు కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పాను. ఎవరు చెప్పారు? ఎవరితో మాట్లాడా? నేను చూసుకుంటానని చెప్పాను కదా. ఎందుకు అబద్ధం చెప్పావు? పోలీసులతో వచ్చి మాట్లాడడం. పోలీసుతో మాట్లాడితే అంత ప్రాబ్లం అయిపోతుంది. పోలీసులు తెలిస్తే మీడియాలో వస్తుంది. పోలీసులకు ఫోన్ చేయి. ఆది వచ్చేసాడు చెప్పు. ఏం వాగుతున్నావు అర్జున్? ఆది కంటే నీకు క్రికెటే ముఖ్యమా? Just listen to me. నువ్వు అసలు మనిషివేనా?
ఇంటికి నుంచి అది కనపడలేదు. అసలేం జరిగిందో తెలియదు. నువ్వు మాత్రం ఇలా ఏది జరగలేదన్నట్టుగా ఎలా ఉండగలుగుతున్నావు? ఇన్నేళ్లుగా నేను పిచ్చి విషయాలన్నింటినీ భరించింది, సహించింది ఆడిపోతే నా కొడుకుని అడ్డుపెట్టుకుని ఆటలాడుతున్నావా? You bastard! పోలీస్ దగ్గరికి వెళ్ళకూడదు. పోలీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అది ఏం చేస్తారో తెలియదు. వాళ్ళు చెప్పింది నేను చేసేంత వరకు వాళ్ళు మన ఆలోచన హానికరంగా. Listen to me. మన ఆదిని ఇంటికి క్షేమంగా తీసుకొచ్చి బాధ్యత నాది. Trust me. అందమైన బంధమే అల్లుకున్న క్షణమే మెరిసే సమయమే కరిగే హృదయమే మెరిసే కడలే ఎదలంతటి భారం మోయటం వికారం చేసిన తీపి గాయం మదిలో వేదనై దారి వెతకడం ఆగేనా సాగే పయనం. చివరిసారిగా ఆలోచించి చెప్పు, పోలీసుల దగ్గరికి వెళ్తాను. వాళ్ళు చెప్పిన విధంగా ఆడితే మాత్రమే మన ఆదిని కాపాడుకోగలం. ఆ రెండో ఫోన్ తీసుకుంటావా? వీడియో కాల్ చేసి ఆదితో మాట్లాడు. I should know. నిన్న అవుట్ అయింది. అర్జున్, నువ్వు చేస్తున్నది కరెక్ట్. ఏది ఏమైనా పర్వాలేదు, మరి ఆది వస్తే అదే చాలు. ఆదికి లైట్ గా ఫీవర్, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. వద్దొదినా, మనం బయటికి వెళ్ళినప్పుడు కుట్టి మనుషులు చూస్తే ప్రాబ్లం అవుతుంది. అయితే నువ్వు బయటికి వెళ్ళి మెడిసిన్ తీసుకో. జాగ్రత్త. చెప్పు. ఫోన్ ఎత్తడానికి ఎంతసేపా? అంత బిజీయా? గ్రేట్. నా ఎదురుగా నా పెట్టాము మొత్తం పొద్దున్నే ఫోన్ తెనుకో. ఏంటి సారా మాటలు మంచి జోరుగా ఉన్నాయి. సరే నేను ఫోన్ కట్ చేస్తాను. వీలైతే అర్జెంట్ మ్యాటర్లో చూసుకో. మూసుకోను మాట్లాడతాను. అలాగా
మిస్టేక్ జరిగింది. ప్రాబ్లం అర్జున్కి మీరు ఫోన్ చేసినట్టు పోలీసులకు తెలిసిపోయింది. ఇక మీదట నేను తప్పు చేసిన మీరే ఇరుక్కున్నారు. నేను జాగ్రత్తగా ఉన్నాను. Happy Sunday, everyone. It's day 4 of the Fight Back with India Pakistan. We are సార్ ఈరోజు మీకు రాత్రి మళ్ళీ చెన్నైకి వచ్చాను సార్. ఇది అయిన తర్వాత అర్జున్ పోలీసుల దగ్గరికి వెళ్ళాడు. అది నేను చూసుకుంటాను. అరే, చూడు, వచ్చింది. కుముదా, కుముదా, కుముదా. బ్యాలెన్స్ ఉన్న 45 లక్షలు మన బ్యాంక్ అకౌంట్ లో వచ్చాయి. మీ ఇంటి పేరు కూడా మన లాయర్ ఆఫీస్కి పంపించేశాను. ఇప్పుడు నాకు తప్ప నువ్వు హ్యాపీగా కుముదా హ్యాపీగా ఉందిరా. సరే అంతా వచ్చేసింది కదా, పిల్లల్ని తీసుకెళ్ళి డ్రాప్ చేసేద్దాం. పొద్దున్నే స్కూల్లో డ్రాప్ చేద్దాం చెప్పాను. అదే మనకు సేఫ్. సరే ఇప్పుడే వదిలేస్తే అయిపోతుంది కదా. రేపు వదులుతాం. ఆది ఇప్పుడు నిద్రపోతుంది. జ్వరం ఇంకా కొంచెం తగ్గాలి. రేపు వదులుతాం. ఇవాళ నాతోనే ఉంటుంది. వదినా